నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నారు కదా, సౌదీ ప్రిన్స్ తోటి డొనాల్డ్ ట్రంప్ ఏదో మాట్లాడేశారు. ఏం మాట్లాడుకున్నారు? మిడిల్ ఈస్ట్లో అమెరికా సౌదీ సంబంధాలు ప్రత్యేకించి 4-5 డిసిప్లిన్స్లో ఎలా ఉండబోతున్నాయి, రక్షణ రంగంలో వాళ్ళు చేసుకుంటున్న ఒప్పందాలు, చేసుకున్న ఒప్పందాలు, చేసుకోబోతున్న ఒప్పందాలు, అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో వాళ్ళ వైఖరి అండ్ సౌదీ వైఖరి ఏంటి, అమెరికా వైఖరి ఏంటి, అండ్ మిడిల్ ఈస్ట్ మీద ఆయన ఎందుకు ఫోకస్ పెట్టారు, ప్రత్యేకించి పెట్టుబడులు. ఆయన బేసిక్గా వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త. సో ఆయనకు కావాల్సింది ఎవడు రూపాయి పెట్టుబడి తీసుకొచ్చి అమెరికాలో పెడతాడు, ఎంత పెడతాడు, దానివల్ల అమెరికాకి ఎంత లాభం, MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇదొక్కటే ఆయన కాన్సెప్ట్. ఎలాగూ థర్డ్ టర్మ్కి అవకాశం లేదు, అన్లెస్ అండ్ అంటిల్ కాన్స్టిట్యూషన్ మారితే తప్పించి. సో సెకండ్ టర్మ్లో ఆయన చేయదలుచుకున్నంతా చేస్తున్నాడు. మొన్నటిదాకా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, షహబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళ చేత రికమెండేషన్ లెటర్స్ రాయించుకొని స్వీడిష్ నోబెల్ కమిటీకి పంపించుకున్నాడు, నోబెల్ శాంతి బహుమతి. అది కాస్త హుష్కాకి అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఇలా ఊళ్ళు వాకిళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు సౌదీకి వచ్చాడు. మిడిల్ ఈస్ట్లో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంటున్నారట, చేసుకోబోతున్నారట. ఏమేం చేసుకోబోతున్నారు? ఇంతగా ఆయన సౌదీ ప్రిన్స్, ఈయనకు ఎలాంటి స్వాగతం అంటే ఇంతకుముందు ఎన్నడూ ఎరుగనంత గొప్ప స్వాగతం పలికారట. ఆయన మొహమ్మద్ బిన్ సల్మాన్, MBS అని పిలుస్తారు ఆయన్ని, మొహమ్మద్ బిన్ సల్మాన్ MBS, సౌదీ ప్రిన్స్. ఈయనకి అబ్బో ఇంతకుముందు ఎన్నడూ చూడని రాచమర్యాలతోటి ఆయనకి స్వాగతం. ఆయన మరి ప్రిన్స్ ఆయన తగ్గట్టుగానే చేస్తారు కదా. వచ్చేవారు సామాన్యుడు కాదు డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఎవరితో ఎంతసేపు ఫ్రెండ్షిప్ చేస్తాడో తెలియదు, ఎవరి మీద ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తాడో తెలియదు, లేకపోతే ఏ యుద్ధాలని ఏ క్షణంలో ఆపేస్తాడో తెలియదు. యుద్ధాలు ఆపేసిన విషయం, యుద్ధం చేసుకుంటున్న 2 దేశాలు తెలియకుండా కూడా ఆపేసేంతటి శక్తి, దక్షత, నైపుణ్యం ఉన్నవాడు అనమాట ఆయన. సో ఈ విపరీత మేధోతనం ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి వాలుతోంది. ఇప్పుడు సౌదీలో వాలింది. ఈ MBS గారితోటి, మొహమ్మద్ బిన్ సల్మాన్ గారితో ఆయన చేసుకున్న ఒప్పందాలు ఏంటంటే రక్షణ భాగస్వామ్యం. ఇప్పటికే అమెరికా సౌదీని నాన్ నాటో ఎల్ఈగా గుర్తించింది. అంటే నాటో దేశాలతో సంబంధం లేకపోయినా సరే తమ స్నేహపూర్వక దేశంగా, ఒక భాగస్వామ్య దేశంగా చూస్తుందన్నమాట. ఇది అమెరికా అధునాతన ఆయుధాల కొనుగోలులో ప్రత్యేకించి సౌదీకి సౌకర్యాలు కల్పించబోతోంది. దీన్ని సౌకర్యంగా అమెరికా చెబుతుంది. వాస్తవంగా సౌదీ భాషలో కానీ, ఈ ఆయుధాలు అంటగట్టించుకున్న వాళ్ళ దేశాల భాషలో కానీ చూస్తే ఇది ఒక బలవంతపు వ్యవహారం. తప్పనిసరి, కొనకపోతే వాడికి ఎక్కడ కోపం వస్తుందో ప్రపంచ పోలీస్కి, ఏం చేస్తాడు. సో అనివార్యంగా మన దగ్గరున్న వస్తువుల్ని వాళ్ళకి వీళ్ళకి కట్టబెడుతుంటాం. ఎప్పుడు వీళ్ళకి ఏంటి, MBS అంటే మొహమ్మద్ బిన్ సల్మాన్, ఆయన సౌదీ ప్రిన్స్, ఆయన ఏం కోరుకుంటున్నాడు, 80 ఏళ్ల రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ మీద సంతకం చేశారనమాట. సో ఇప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న డిఫెన్స్ ఈ అసోసియేషన్ని మరింత బలోపేతం చేయడానికి స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ మీద సంతకం చేశారు. ట్రంప్ సౌదీకి F-35 ఫైటర్ జెట్లు అమ్మకాన్ని అనుమతించారు, దయతో అనుగ్రహించారు. ఆయన ఏం పర్లేదు, మా దగ్గర F-35s ఉన్నాయి, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి అనేది ఏంటంటే మేము అంటగడుతున్నాం, మీరు అంటగట్టించుకోండి అని చెప్పడం. ఇది ఇలా అంటగట్టించుకున్న దేశాలు చాలా ఉన్నాయి. తప్పదు, రేపు పొద్దున టారిఫ్లు పెంచి పారేస్తాడు. ఎట్లా పడితే ఎడాపెడా ఉంటుంది ఆయనతోటి వ్యవహారం. ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగున్నంత సుఖం లేదని ఒక సామెత ఉంది. దానికి తగ్గట్టు ఈయన దగ్గర మాట్లాడకుండా ఊరుకొని ఆయన చెప్పింది ఏదో చేసేస్తే ముందర అట్లీస్ట్ ఈ కాన్ఫ్రంటేషన్ లేకుండా ఏదో నడిపించేయచ్చు సినిమా అని చెప్పేసి పాపం ఆయన మొహమ్మద్ బిన్ సల్మాన్ MBS భావించారనమాట. వ్యాపార అవకాశాలు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ రంగాల మీద విస్తారంగా చర్చలు జరిపేశారు ఇద్దరు. చేసి ఇజ్రాయెల్ సౌదీ సంబంధాల మీద కూడా ట్రంప్ మాట్లాడారు, ఎలా ఉన్నాయని. సో సౌదీని అబ్రహాం అగ్రిమెంట్స్లో కూడా చేర్చాలని చెప్పేసి అడిగారు. మధ్యప్రాచ్య దేశాలతో మంచి సంబంధాలు కావాలి. ఎవరు ఈ మాట అన్నది? డొనాల్డ్ ట్రంప్. మిడిల్ ఈస్ట్ దేశాలతో, కానీ 2 రాష్ట్రాల పరిష్కారం కూడా ఉండాలి అని చెప్పేసేమో ఆయన అన్నారు, మొహమ్మద్ బిన్ సల్మాన్. 2 రాష్ట్రాలు అంటే పాలస్తీనా కూడా ఉండాలనేది. ట్రంప్ ఏమన్నారంటే మేము ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలపై ఆల్రెడీ చర్చించాం, ఇజ్రాయెల్ పాలస్తీనా వ్యవహారానికి సంబంధించి మేము చర్చించాం, త్వరలోనే మరింత చర్చిస్తాం, ఇంకా అక్కడితో ఆపితే మంచిది బాబు నువ్వు అన్నట్టు ప్రిన్స్కి చెప్పారన్నమాట, మొహమ్మద్ బిన్ సల్మాన్కి చెప్పారు.
ఈ ఫైటర్ జెట్ల అంటగట్టే కార్యక్రమం తర్వాత ఇరాన్ మీద కూడా చర్చ జరిగింది. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు? ఇరాన్ ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అమెరికా దాడి చేసింది ఈ మధ్య. అది మళ్ళీ గర్వంగా ప్రస్తావించారట ఆయన అక్కడ. మేము తోపులం, తురుంఖాన్లం, మేము దాడి చేసాం ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద, తెలుసా మీకు అని అడిగాట. సరే, అయినప్పటికీ కూడా ఏంటంటే చాలా విశాల దయాహృదయంతో ట్రంప్ ఇంకా ఆయనకి ఆఫర్ చేసింది ఏంటంటే, ఒకవేళ శాంతి ఒప్పందానికి వాళ్ళు కనుక ముందు వస్తే మేము సిద్ధమే, మీరేమన్నా మాట్లాడండి మహమ్మద్ బిన్ సల్మాన్ అని చెప్పారట. దానికి ఆయన తబ్బిబ్బైపోయాడు. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందానికి మేము కూడా సహకరిస్తాం, ఇది ఈ ప్రాంతానికి ప్రపంచానికి కూడా మంచిదని. ఇది మాత్రం కరెక్ట్. ఉన్నంతలో కొంత జుడిషియస్గాను అండ్ మర్యాదగాను అయితే మహమ్మద్ బిన్ సల్మాన్ చాలా జాగ్రత్తగా ఆయనతోటి సంభాషణ కార్యక్రమం నిర్వహించారు. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆయన ప్రిన్స్గా టేకప్ చేసిన తర్వాత అక్కడ తీసుకొస్తున్న సంస్కరణలకి మంచి మద్దతు దొరుకుతుంది దేశంలో కూడా. సో ఆయన వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రపంచంలో అందరితో పాటు మనము బాగుండాలి అనే పాలసీ ఆయనదే. ఇటు వెళ్ళిన ప్రపంచ పోలీసు వ్యవహారం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ మనం బాగుంటే కదా మిగిలిన వాళ్ళందరూ బాగుండేది అనేది ఈయన ఫిలాసఫీ. బట్ వేరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఫిలాసఫీకి, ఆయన పాలసీకి మద్దతు ఎక్కువ ఉంది. సరే, ఇక పెట్టుబడుల గురించి వచ్చేప్పటికీ సౌదీ వచ్చేసి అమెరికాలో $600 బిలియన్ ఆల్రెడీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాం, ఇది 1 ట్రిలియన్ కూడా పెరగచ్చు అని చెప్పేసి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆయనకి చెప్పారు ట్రంప్కి. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే రేర్ ఎర్త్స్, ఇంకా ఇట్లాంటి వాటిలో పెట్టుబడులు 1 ట్రిలియన్కి చేరతాయనే ఒక ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. వీళ్ళైతే ఆల్రెడీ $600 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నారు. ఇక అదంతా ఏంటంటే ఇదంతా మొత్తం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది అని చెప్పడానికి ఆయన గంభీరంగా ఆయన ఏదో 4 మాటలు మాట్లాడాడు. ఎంబీఎస్ కూడా చిరునవ్వుతో స్వీకరించారు. ఓవరాల్గా ఏంటంటే మిడిల్ ఈస్ట్లో పాగా వేయటానికి, వేసిన పాగాని మరింత పటిష్టం చేసుకోవటానికి, ఎక్కడైనా బలహీనపడి వాళ్ళ ఎయిర్ బేస్లు ధ్వంసం అయితే వాటిని తిరిగి పునర్నిర్మించుకోవటానికి ఒక భారీ వ్యూహంతో డొనాల్డ్ ట్రంప్ సౌదీకి వెళ్ళారు. సౌదీ చెప్తే మిడిల్ ఈస్ట్లో చాలా దేశాలు వింటాయి, సౌదీ ప్రిన్స్ చెప్తే. సో ఆయన మీద ఉన్న గౌరవం అది. అండ్ అంతే చాకచక్యంగా ఆయన ఏంటంటే అబౌవ్ ది రిలీజియన్స్ ఆయన మాట్లాడతారు. ఎంబీఎస్ విజనరీ అండ్ సంస్కరణవాది. సో ఈ క్రమంలో ఈయనతోటి మిడిల్ ఈస్ట్లో పెట్టుబడులు, మిడిల్ ఈస్ట్ నుంచి పెట్టుబడులు కోసం వెళ్ళినట్టు నటించిన డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వెళ్ళి చేసుకొచ్చింది ఏంటంటే వాళ్ళ నిర్మాణాలు, ఏది అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ నిర్మాణాలు, అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన వసతులు, వీటన్నిటి గురించి మాట్లాడారు అంతర్గతంగా. బయటికి చెప్పింది ఏంటి? $600 బిలియన్ సౌదీ ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ అని, అది 1 ట్రిలియన్కి కూడా చేరొచ్చని. సరే, అది మనకి అక్కడే కనిపించింది. F-35 మీరు తీసుకోండి అని ఉదారంగా ఈయన ఆఫర్ చేశారో అక్కడే అర్థమైంది. యుఎస్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్ బి ఉంది. మిడిల్ ఈస్ట్లో వాళ్ళు ఎక్కడ నష్టపోయారో, ఆ చుట్టుపక్కల మిడిల్ ఈస్టు, వెస్ట్ ఏషియాలో ఎక్కడ నష్టపోయారో ఆ నష్టాన్ని సౌదీ ప్రిన్స్ ద్వారా పూరింపజేసుకోవటం కోసం అని చెప్పేసి అమెరికా ఎత్తుగడలేస్తుంది. ఇది స్థూలంగా వారిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం. అర్థమైన వాళ్ళకేమో పెట్టుబడులు, అర్థం కాని వాళ్ళకేమో అమెరికా ఇతరత్రా దుర్మార్గపు వ్యూహాలు ఇక్కడ కనిపిస్తాయన్నమాట.